మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 19 మార్గశిర అమావాస్య శుక్రవారం ఈ సంవత్సరాలకు వస్తుంది గనుక తులసి మొక్కపై ఇది చల్లండి చాలు. ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి. కోట్లు వచ్చి పడతాయి. కోట్లను సంపాదిస్తారు. అమావాస్య రోజు తులసి మొక్కపై దీనిని చల్లటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అదృష్టము ఐశ్వర్యము మిమ్మల్ని వరిస్తాయి. అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. తులసి మొక్క అందరి ఇళ్లలో ఉంటుంది, ఉండాలి కూడా. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్కను మాత్రం ఇంటి దగ్గర పెంచాలి. అలా పెంచుకోవటం వలన తులసి మొక్క మీ ఇంటిని కాపాడుతుంది. ఎందుకంటే తులసి సహజంగానే గాలిని శుద్ధి చేసే లక్షణాన్ని కలిగి ఉంటుంది. చెడును తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచండి. మీకు పూజలు చేసే సమయం లేకపోయినా పర్వాలేదు. ఒక తులసి మొక్కను పెంచి దానికి రోజు ఒక చెంబుడు నీళ్లు పోయండి. అలా పోస్తే చాలు, మీరు పూజ చేసిన ఫలితం వచ్చేస్తుంది. అంతేకాదు, ఎవరైతే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుతారో ఆ ఇంట్లోని వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. తక్కువ కష్టాలు వస్తాయి. అంతేకాదు, తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచటం వలన ఇంట్లోని వారికి భక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఒక తులసి మొక్కను పెంచండి. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్కను ఇంటి దగ్గర పెంచండి. ఒకటి కన్నా ఎక్కువ తులసి మొక్కలను అయినా సరే పెంచుకోవచ్చు. ఎందుకంటే తులసికి మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. కష్టాలను కన్నీళ్లను తొలగించే అపురూపమైన శక్తులు తులసి మొక్కకు ఉన్నాయి. ఇక ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఇంట్లో పెంచే తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు, కష్టాలు కన్నీళ్లు పోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుందని, అప్పుల బాధలు కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తులసి చెట్టు మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇంత మంచి విషయాన్ని, ఇంత గొప్ప పరిహారాన్ని తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు చేసే చిన్న లైక్ వల్ల ఈ మంచి విషయం నలుగురికి చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో మనస్ఫూర్తిగా శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కలుగుతాయి. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. అలాగే ఎండిపోయిన తులసి ఆకులు రాలితే వాటిని ఊడ్చివేయకూడదు. వాటిని ఆ మొక్క సమీపంలోనే గుంత తీసి పూడ్చాలి. బహిష్టలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా తులసి మొక్కను టచ్ చేయకూడదు. ఇక ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి. కష్టాలు కన్నీళ్లు పోయి ధనం వస్తూనే ఉంటుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఈ రోజుల్లో చాలామందిని ఎంతగానో బాధ పెడుతున్న సమస్య ఆర్థిక సమస్య. ఎవరిని అడిగినా వారికి ఏదో ఒక ఆర్థిక సమస్య ఉందని చెప్తారు. ఎందుకంటే ఈ జనరేషన్లో ఉద్యోగాలు లేవు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా ఆ జీతం సరిపోదు. వచ్చిన ధనమంతా నీళ్ళలాగా 1-2 రోజుల్లోనే ఖర్చయిపోతూ ఉంటుంది. దాంతో అందరూ అప్పులు చేస్తూ ఉన్నారు. సంపాదించిన ధనం సరిపోక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. కష్టాలతో బాధలతో కన్నీళ్లతో మగ్గిపోతూ ఉన్నారు. ఇలా ధనం విషయంలో సమస్యలు ఉన్న వారందరూ కూడా చక్కగా ఈ అమావాస్య రోజున తులసి మొక్క మీద దీనిని చల్లితే చాలు, అపార సంపదలు వచ్చి పడతాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. తులసి చెట్టు అనేది మంగళకరమైన చెట్టు. లక్ష్మీదేవి స్వరూపం గనుక ఈ చెట్టు మీద కొన్ని మంగళకరమైన వస్తువులను చల్లితే కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ధన ద్వారాలు తెరుచుకుని ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 లోపు చక్కగా ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. ఈ పరిహారాన్ని పగటిపూటే చేయాలి. అంటే సాయంత్రం 6 లోపే చేయాలి. 6 తర్వాత చేయకూడదు. ఎందుకంటే 6 తర్వాత తులసి చెట్టు నిద్రిస్తుంది కనుక ఆ సమయంలో తులసిని టచ్ చేయకూడదు. 6 లోపు ఈ పరిహారాన్ని పూర్తి చేసుకోవాలి.
ముందైతే చక్కగా ఒక గాజు లేదా రాగి లేదా ఇత్తడి ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో ముందు చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ గురించి అందరికీ తెలుసు. కుంకుమ పరమ పవిత్రమైనది, మంగళకరమైనది. కుంకుమ చెడును తొలగించి మంచిని ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ముందు ఒక అర స్పూన్ అంతా కుంకుమను వేయండి. ప్లేట్లో అయినా ఈ కుంకుమను వేసుకోవచ్చు, లేదా ఒక గ్లాసులో అయినా వేసుకోవచ్చు. తర్వాత అదే పాత్రలో కొన్ని ఆవాలను వేయండి, అంటే పావు స్పూన్ అన్ని ఆవాలు వేయండి. ఎందుకంటే ఆవాలంటే లక్ష్మీదేవికి ఇష్టం. ఆవాలు ఎర్రగా ఉంటాయి. ఆవాలకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. సమస్యను తొలగించే శక్తి కూడా ఆవాలకు ఉంది. లక్ష్మిని ఆకర్షించే శక్తి కూడా ఆవాలకు పుష్కలంగా ఉంది. కనుక ఆవాలను కూడా పాత్రలో వేయండి. అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడిని కూడా ఈ పాత్రలో వేయండి. అంటే ధనియాలను పొడి చేసి అర స్పూన్ అంత ధనియాల పొడిని ఈ పాత్రలో వేయండి. ఇక చివరికి కొన్ని పచ్చి పాలను ఒక అర గ్లాసుడు తీసుకుని వీటన్నిటిల్లో కలపండి. పాలల్లో బాగా కలిసేలాగా కలపండి. ఇలా అన్నిటినీ మిక్స్ చేసేసిన తర్వాత ఈ పాలను తీసుకుని వెళ్ళి మీ ఇంటి దగ్గర పెంచే తులసి చెట్టు మీద చల్లేయండి. చల్లే ముందు ఆ తులసి మొక్కకు మీ కోరికను చెప్పుకోండి. అమ్మ తులసమ్మ, మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, ధన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పోయి మేము కూడా ధనవంతులుగా మారాలి. మాకు ఉన్న కష్టాల నుండి, బాధల నుండి, కన్నీళ్ల నుండి బయటపడాలి. మేము కూడా ధనవంతులుగా మారి ఆనందంగా జీవించాలి అని సంకల్పం చెప్పుకోండి. మీరు మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని తర్వాత ఈ పాల మిశ్రమాన్ని తులసి చెట్టు మీద చల్లేయండి. అంటే ఆకుల మీద, కాడల మీద పడే విధంగా చల్లండి. ఈ పాలు మొత్తాన్ని చల్లండి. ఇలా ఈ ఒక్క అమావాస్య రోజు చేస్తే చాలు, ఎనలేని సంపదలు వస్తాయి, కష్టాలు పోతాయి. ముఖ్యంగా ధన సమస్యల నుండి బయటపడగలుగుతారు. సంపాదన పెరిగే మార్గాలు తెలుస్తాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఎప్పటి నుండో మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుని ఆగిపోయిన ధనం వస్తుంది. మీకు ఉండే కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. వద్దన్నా ధనం వస్తుంది. 100% ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ అమావాస్య రోజున తులసి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. ఆ తులసి చెట్టు మీద ఈ పాల మిశ్రమాన్ని చల్లటం వలన ఆ శక్తులు మీ సమస్యలను తొలగిస్తాయి, ధనాన్ని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు తులసి చెట్టు మీద ఈ పాలను చల్లండి. సమస్యలను తొలగించుకొని ధన సంపాదన పెంచుకొని ఆనందంగా జీవించండి. ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే శుక్ర అమావాస్య అని అంటారు. అంతేకాదు 2025లో ఆఖరి అమావాస్య కూడా ఇదే. చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు కలబంద ముక్కతో ఇలా చేయండి చాలు. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి, మీ సమస్యలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఈ అమావాస్య చాలా అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. ఇది 2025వ సంవత్సరంలో రాబోతున్న ఆఖరి అమావాస్య కూడా కావటం విశేషం. సాధారణంగా అమావాస్య అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఏదో చెడు జరుగుతుందని లేదా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని కంగారు పడుతూ ఉంటారు. కానీ శాస్త్రం ప్రకారం కొన్ని అమావాస్యలు సిరి సంపదలను ఇచ్చేవిగా ఉంటాయి. అందులోనూ ఈ అమావాస్య అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఈ మార్గశిర మాసం. అందుకే ఈ మాసంలో వచ్చే అమావాస్య నాడు లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తుందని, ఎవరైతే భక్తి శ్రద్ధలతో తనను ఆరాధిస్తారో వారి ఇంట సిరి సంపదలు కురిపిస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మన ఇంటి పెరట్లో ఉండే కలబంద మొక్కతో లేదా బయట నుండి తెచ్చిన కలబంద మొక్కతో చిన్న పరిహారం చేస్తే మీ జాతకమే మారిపోతుంది. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. అప్పుల బాధలు, ఆర్థిక కష్టాలు, కుటుంబ కలహాలు అన్నీ పటాపంచలైపోతాయి. ఎందుకంటే ఈ అమావాస్యకు ఉన్న శక్తి అటువంటిది. ఇది 2025కు ముగింపు పలుకుతూ వస్తున్న చివరి అమావాస్య. అంటే ఈ సంవత్సరంలో మనం పడిన కష్టాలు, మనకు ఎదురైన ఈతి బాధలు అన్నీ ఈ అమావాస్యతో పోవాలని, రాబోయే కొత్త సంవత్సరం మనకు అఖండ ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ చేసుకునే పర్వదినం ఇది. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంతో శుభప్రదం. మనలో చాలామందికి ఉదయం నుండి సాయంత్రం వరకు పనులతో తీరిక ఉండకపోవచ్చు. ఆఫీసులని, ఇంటి పనులని, పూజలు చేయడానికి సమయం దొరక్కపోవచ్చు.
అలాంటి వారు కనీసం ఈ అమావాస్య రోజున సాయంత్రం వేళ అమ్మవారి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి నమస్కారం చేసుకున్నా చాలు. నెలంతా అమ్మవారిని పూజించిన ఫలితం దక్కుతుంది. అంతేకాదు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన గురువారాల్లో మీరు పూజ చేయటం మిస్ అయి ఉంటే వాటన్నిటి ఫలితం ఈ ఒక్క అమావాస్య రోజు దీపం పెడితే వస్తుంది. అంతటి మహిమగల రోజు ఇది. అమ్మవారి అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉంటుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా కలబంద పరిహారం చేసుకోవాలి. అలా చేసుకుంటే మీకుండే దరిద్రాలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి, ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజున మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయానికి వస్తే, అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు ఇంట్లో మాంసాహారం వండటం కానీ తినటం కానీ చేయకండి. అలాగే మద్యం సేవించటం, గోల్డ్ కొనటం, తలంటు స్నానాలు చేయటం వంటి పనులు చేయకూడదు. సాధ్యమైనంత వరకు దైవ చింతనలో గడపాలి. ఎవరితోనూ గొడవలు పడకుండా, అబద్ధాలు ఆడకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇక ఈ అమావాస్య రోజున మీరు తప్పకుండా చేయవలసిన మరొక చిన్న పని కూడా ఉంది. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన చిట్కా. మన ఇంటి చుట్టూ ఎన్నో మూగజీవాలు ఉంటాయి. అందులో కుక్కను మనం కాలభైరవ స్వరూపంగా భావిస్తాం. కుక్కలకు మన కంటికి కనిపించని దుష్టశక్తులను పసిగట్టే శక్తి ఉంటుంది. అందుకే ఈ మార్గశిర అమావాస్య రోజున మీకు ఎక్కడైనా కుక్క కనిపిస్తే దానికి ఒక్క రొట్టెను కానీ, చపాతీని కానీ, లేదా కాస్త అన్నాన్ని కానీ ఆహారంగా పెట్టండి. అలా పెట్టిన తర్వాత కుక్కకు దండం పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీకు ఉన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి. గ్రహదోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. కాలభైరవుడి అనుగ్రహం వల్ల శత్రుబాధలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ చిన్న పనిని మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం అసలు విషయానికి వెళ్దాం. మన కష్టాలన్నిటినీ తీర్చి మనకు తరగని ఆస్తిని ఇచ్చే ఆ కలబంద పరిహారం గురించి వివరంగా తెలుసుకుందాం. కలబంద గురించి మనందరికీ తెలుసు. దాన్ని మనం ఇంగ్లీష్లో అలోవెరా అంటాం. చాలామంది ఈ కలబంద మొక్కను కేవలం అందం కోసమో, జుట్టు ఒత్తుగా పెరగటం కోసమో, లేదా ముఖానికి రాసుకొని ముఖం కాంతివంతంగా మారటం కోసమో వాడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఆరోగ్యరీత్యా కలబంద జ్యూసు తాగుతూ ఉంటారు. ఇవన్నీ కేవలం కలబందకు ఉన్న భౌతికపరమైన లక్షణాలు మాత్రమే. కానీ ఆధ్యాత్మిక పరంగా, తాంత్రిక పరంగా కలబందకు ఉన్న శక్తి గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కలబంద అనేది సామాన్యమైన మొక్క కాదు. మన పూర్వీకులు, మన ఋషులు ఈ మొక్కలలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్పారు. అందుకే దీన్ని సంస్కృతంలో కుమారి అని పిలుస్తూ ఉంటారు. ఎక్కడైతే కలబంద మొక్క ఉంటుందో అక్కడ దరిద్రం అనేది ఉండదు అని శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా ఈ కలియుగంలో మనుషులకు ఒకరి మీద ఒకరికి ఏడుపులు, అసూయలు, ద్వేషాలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా. ఆ నరఘోషను, నరదృష్టిని, కంటిచూపు ద్వారా వచ్చే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే అద్భుతమైన శక్తి ఈ ప్రపంచంలో ఒక కలబంద మొక్కకు మాత్రమే ఉంది. అందుకే మీరు గమనిస్తే ఇప్పటికీ పల్లెటూర్లలో ప్రతి ఇంటి గుమ్మం పైన ఒక కలబంద మొక్కను వేలాడదీసి ఉంచుతారు. దానికి నీళ్లు పోయగానే గాలిలో ఉన్న తేమను పీల్చుకుని అది బ్రతుకుతుంది. అదే సమయంలో మన ఇంటి మీద పడే చెడు చూపును కూడా అది పీల్చేసుకుంటుంది. ఈ పరిహారం చేయటం వల్ల మన తలరాత మారుతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఇది చాలా సులభమైన పరిహారం. ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. కానీ దీనివల్ల వచ్చే ఫలితం మాత్రం తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని మీకు కట్టబెడుతుంది. అంతటి ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఈ పరిహారానికి ఉంది. ముందుగా ఈ అమావాస్య రోజున ఉదయాన్నే లేదా సాయంత్రం సమయంలోనైనా సరే మీరు ఒక చిన్న కలబంద మొక్కను సేకరించుకోవాలి. ఇక్కడే చాలామందికి ఒక సందేహం వస్తుంది, కలబంద ఆకును తీసుకుని వస్తే సరిపోతుందా అని. కానీ ఈ పరిహారానికి మనకు కావాల్సింది కేవలం ఒక ఆకు మాత్రమే కాదు, వేరుతో సహా ఉన్న చిన్న మొక్క కావాలి. ఎందుకంటే వేరులో ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఉన్నప్పుడే అది నెగిటివ్ ఎనర్జీని సమర్థవంతంగా లాక్కుంటుంది. కాబట్టి మీ ఇంట్లో కుండీల్లో చిన్న చిన్న పిలకలు వస్తూ ఉంటాయి కదా, వాటిల్లో ఒకదానిని వేరుతో సహా జాగ్రత్తగా పీకండి. ఒకవేళ మీ ఇంట్లో మొక్క లేకపోతే మీ ఇంటి పక్కన ఎక్కడైనా ఉన్నా అడిగి తెచ్చుకోండి. లేదా నర్సరీకి వెళ్ళి ఒక చిన్న మొక్కను కొనుక్కొని రండి. లేదా రోడ్డు పక్కన కాలువల దగ్గర ఉన్న కలబంద మొక్కను ఆయన తెచ్చుకోవచ్చు. అలా వేరుతో సహా తెచ్చుకున్న ఆ కలబంద మొక్కను
ఇంటికి తీసుకువచ్చాక మొదటగా చేయవలసిన పని దాన్ని శుభ్రంగా కడగటం. దాని వేళ్లకు ఉన్న మట్టిని, ఆకుల మీద ఉన్న దుమ్మును శుభ్రమైన నీటితో కడిగేయండి. మొక్క చూడడానికి పచ్చగా కలకలలాడుతూ ఉండాలి. ఆ తర్వాత ఒక పొడి వస్త్రం తీసుకొని ఆ మొక్కను తుడవండి. ఇప్పుడు ఆ మొక్కను పెట్టడానికి ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకోండి. అది స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు, ఇత్తడిదైనా పర్వాలేదు, రాగిదైనా పర్వాలేదు. ఒకవేళ ఇవేమీ లేకపోతే ఒక విస్తరాకులో అయినా పెట్టవచ్చు. కానీ పళ్ళెం అయితే దాన్ని అటు ఇటు తీసుకువెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పళ్ళెంలో పెట్టిన కలబంద మొక్క మీద మనం కొన్ని వస్తువులను చేర్చాలి. ఈ వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవి మరియు దుష్టశక్తులను తరిమి కొట్టేవే. ముందుగా కుంకుమను తీసుకుని ఆ కలబంద మొక్క ఆకుల మీద 5 బొట్లు పెట్టాలి. మనం ఏ శుభకార్యం చేసినా, ఏ పూజ చేసినా కుంకుమ లేకుండా అది పూర్తి కాదు. కుంకుమ సౌభాగ్యానికి ప్రతీక. అందుకే అమ్మవారిని మనసులో తలుచుకుంటూ, తల్లి మా కష్టాలన్నీ తీరిపోవాలి అని కోరుకుంటూ భక్తిగా 5 బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆ పళ్ళెంలో కలబంద మొక్క చుట్టూ కొద్దిగా పసుపును చల్లండి. పసుపు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అది క్రిమి సంహారిణి మాత్రమే కాదు, అత్యంత మంగళకరమైన వస్తువు. ఎక్కడ పసుపు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంతేకాదు పసుపుకు నెగిటివ్ ఎనర్జీని ఆపే శక్తి ఉంటుంది. అందుకే ఇంటి గడపలకు పసుపు రాసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆ వస్తువు చల్లిన తర్వాత ఆ పళ్ళెంలో 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలను వేయాలి. మీరు వినే ఉంటారు, దాల్చిన చెక్క అనేది కేవలం వంటల్లో రుచి కోసం వాడే మసాలా దినుసు మాత్రమే కాదు, ధన ఆకర్షణ శక్తి దాల్చిన చెక్కకు చాలా ఎక్కువ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాల్చిన చెక్క శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు అంటేనే ఎలర్జీ, డబ్బు, భోగభాగ్యాలు. కాబట్టి ఎప్పుడైతే మనం కలబందతో పాటు దాల్చిన చెక్కను వాడుతూ ఉన్నామో అది డబ్బును అయస్కాంతంలాగా ఆకర్షించేస్తుంది. ఆ తర్వాత మనం చేయాల్సింది 2 వేప ఆకులు. వేప చెట్టు అంటే సాక్షాత్తు పరాశక్తి స్వరూపం. గ్రామదేవతలు వేప చెట్టులోనే కొలువై ఉంటారు. వేపగాలి తగిలితేనే రోగాలు నయమవుతూ ఉంటాయి అంటూ ఉంటారు మన పెద్దలు. అటువంటి వేపాకులను ఈ పరిహారంలో వాడటం వల్ల మీ ఇంటికి పట్టిన ఎటువంటి చీడ అయినా సరే వదిలిపోతుంది. ఎవరో చేసిన ప్రయోగాలు కానీ, దిష్టి దోషాలు కానీ, శత్రువుల బాధలు కానీ ఏమైనా ఉంటే ఈ వేపాకు శక్తి వల్ల అవన్నీ పటాపంచలైపోతాయి. ఆ తర్వాత ఆ పళ్ళెంలో 2 యాలకులను కూడా వేయాలి. యాలకులు సుగంధ ద్రవ్యాలు. లక్ష్మీదేవి సుగంధ ప్రియురాలు. ఎక్కడ నుంచి వాసన వస్తుందో అక్కడ అమ్మవారు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అంతేకాదు యాలకులు రాజభోగానికి సంకేతం. మన జీవితంలో సుఖ సంతోషాలు పెరగాలన్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలన్నా యాలకులు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. కలబంద, పసుపు, కుంకుమ, దాల్చిన చెక్క, వేప ఆకులు, యాలకులు ఇవన్నీ ఒకే పళ్ళెంలో చేరాయి. ఇవన్నీ కాలిస్తే ఎంతటి పాజిటివ్ ఎనర్జీ తయారవుతుందో మీరే ఊహించుకోండి. ఇప్పుడు చివరిగా వీటన్నిటిపైన 2 కర్పూర బిళ్ళలను పెట్టండి. ముద్ద కర్పూరం అయితే ఇంకా మంచిది, లేదంటే సాధారణ కర్పూరం బిళ్ళలైనా పర్వాలేదు. ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు సాయంత్రం సూర్యాస్తమమైన తర్వాత చీకటి పడ్డాక చేయటం శ్రేష్టం. అంటే పగటిపూటే కలబంద మొక్కను పీకి తెచ్చుకొని చీకటి పడ్డాక ఈ పరిహారం స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకునే ముందు చేస్తే మరీ మంచిది. ఆ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ సంకల్పం బలంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ సిద్ధం చేసుకున్న ప్లేట్ను మీ 2 చేతులతో పట్టుకుని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు, అంటే సింహద్వారం దగ్గరకు వెళ్ళండి. గుమ్మం లోపల పీల్చుకొని ముఖం బయట వైపుకు పెట్టి మీ చేతిలో ఉన్న ప్లేట్ను, కర్పూరాన్ని ఒక అగ్గిపుల్లతో వెలిగించండి. కర్పూరం వెలుగుతూ ఉండగా వచ్చే ఆ జ్వాలను చూస్తూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆ తర్వాత ఆ ప్లేట్తో మీ ఇంటి గుమ్మానికి, అలాగే మీ ఇంటి లోపల ఉన్న కుటుంబ సభ్యులందరికీ దిష్టి తీసినట్లుగా తిప్పాలి. ఎలా తిప్పాలి అంటే సవ్య దిశలో, అంటే గడియారం ముళ్ళు తిరిగే దిశలో 3 సార్లు తిప్పండి. తిప్పుతున్నప్పుడు మనసులో గట్టిగా కోరుకోండి, నా ఇంటికి పట్టిన దరిద్రమంతా ఈ మంటలో కాలిపోవాలి, నాకు ఉన్న అప్పుల బాధలు తీరిపోవాలి, నా పిల్లల చదువుల్లో ఉన్న ఆటంకాలు పోవాలి, అనారోగ్య సమస్యలు మటుమాయం అవ్వాలి, నా ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అని బలంగా సంకల్పించుకోండి. మీ సంకల్పంలో ఎంత బలం ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. ఇలా దిష్టి తీయటం పూర్తయిన తర్వాత ఆ కర్పూరం ఇంకా వెలుగుతూ ఉండగానే, లేదా ఆగిపోయిన తర్వాత అయినా సరే ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మం బయట ఒక పక్కగా పెట్టేయాలి. మీ ఇంటికి గేటు ఉంటే గేటు లోపలే, కానీ గుమ్మం బయట ఒక మూలగా పెట్టండి. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అయితే మీ గుమ్మం బయట ఎవరికీ కాళ్లకు తగలకుండా, ఎవరికీ ఇబ్బంది లేకుండా గోడకి ఆనుకొని ఒక పక్కగా పెట్టండి.
ఆ రాత్రంతా ఆ ప్లేటు అక్కడే ఉండాలి. ఎందుకు బయట పెట్టాలి అంటే కలబందకు మనం వేసిన ఆ వస్తువులకు ఉన్న శక్తి వల్ల అమావాస్య రాత్రి తిరిగే ఎటువంటి దుష్టశక్తులు మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాకుండా అవి అడ్డుకుంటాయి. మీ ఇంటి మీద ఉన్న నరఘోషను, నరదృష్టిని ఆ కలబంద రాత్రంతే పీల్చేసుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అది మీ ఇంటికి ఆ రాత్రి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మనం పడుకున్నా సరే ఆ కలబంద మన ఇంటికి కాపలా కాస్తుంది. ఇక మరునాడు ఉదయం అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత రోజు మీరు నిద్రలేచి తలస్నానం లేదా సాధారణ స్నానం చేసిన తర్వాత ఆ ప్లేట్ దగ్గరికి వెళ్ళండి. అప్పటికే ఆ కలబంద మీ ఇంటికి ఉన్న చెడునంతా కూడా లాగేసుకుని ఉంటుంది. ఆ ప్లేట్లో ఉన్న వస్తువులను మనం డిస్పోజ్ చేయాలి. ఆ ప్లేట్లో ఉన్న కలబంద ముక్కను, కాలిపోయిన కర్పూరం తాలూకు బూడిదను, కాల్చిన చెక్క ముక్కలను, వేపాకులను, యాలుకలను ఇలా ప్లేట్లో ఉన్న వాటన్నిటినీ తీసి ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేదా ఒక పేపర్లో కానీ వేయండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వీటిని తీసేటప్పుడు వీలైనంత వరకు మీ చేతులు నేరుగా వాటికి తగలకుండా చూసుకోండి. లేదా తీసిన వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే వాటిలో ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. ఆ వస్తువులన్నిటినీ కవర్లో మూట కట్టిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఎక్కడైనా చెట్ల పొదల్లో కానీ, నిర్మానుష్య ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కానీ వేయవచ్చు. సిటీస్లో ఉండే వాళ్లకు ఇది కష్టం కాబట్టి మీరు ఆ కవర్ని ముడివేసి డస్ట్బిన్లో వేసేయండి. కానీ ఆ డస్ట్బిన్ని ఎక్కువసేపు ఇంట్లో ఉంచకుండా వెంటనే బయట ఉండే మున్సిపాలిటీ చెత్త కుండీలో కానీ చెత్త బండికి కానీ ఇచ్చేయండి. అంతేగాని పొరపాటున కూడా ఈ వస్తువులను తీసుకుని వెళ్ళి తులసి మొక్క ఉన్న కుండీలో కానీ ఇతర పూల మొక్కల కుండీల్లో కానీ వేయకూడదు. దీనివల్ల ఆ మొక్కలు పాడైపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇంటి లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోండి. వీలైతే కొంచెం గోమూత్రం కానీ పసుపు నీళ్లు కానీ ఇంటి గుమ్మం బయట చల్లుకుంటే ఇంకా మంచిది. ఇలా చేయటం వల్ల అసలు ఏం జరుగుతుంది అని మీకు సందేహం రావచ్చు. ఎప్పుడైతే మనం కలబందతో దిష్టి తీసి బయటపడేశామో మన ఇంటి మీద, మన కుటుంబ సభ్యుల మీద ఎప్పటి నుండో పేరుకుపోయిన చెడు అంతా కూడా ఒక మురికి బట్టని ఉతికితే మురికి వదిలిపోయినట్లుగా వదిలిపోతుంది. మన కంటికి కనిపించని ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే పోతాయో ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి ఆగమనానికి మార్గం సుగమం అవుతుంది. ఇప్పటి వరకు ఇంట్లో కారణం లేకుండా జరిగే గొడవలు తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. పిల్లలు చదువు మీద శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా ఆర్థికపరమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు చకచకా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు లాభాలు రావటం మొదలవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం, జీతాలు పెరగటం వంటి శుభవార్తలు వింటారు. అన్నిటికంటే ముఖ్యంగా అప్పులు తీరే మార్గాలు మీకు కనిపిస్తాయి. చేతికి వచ్చిన డబ్బు ఏదో ఒక ఖర్చు రూపంలో పోకుండా ఇంట్లో నిలబడటం మొదలవుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. ఇది మన ప్రకృతిలో ఉన్న శక్తిని మనకు అనుకూలంగా మార్చుకునే ఒక గొప్ప ప్రక్రియ. కలబందకు ఉన్న ఆకర్షణ శక్తి, దాల్చిన చెక్కకు ఉన్న ధనయోగం, వేపాకుకు ఉన్న రక్షణ శక్తి, యాలకులకు ఉన్న వైభవం ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని బంగారుమయం చేస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్యను అస్సలు వదులుకోకండి. ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవిని స్మరించుకుని చిన్న కలబంద పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఖచ్చితంగా మీ జీవితంలో వెలుగులు నిండుతాయి. రాబోయే కొత్త సంవత్సరం మీకు అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది. సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో మీ కుటుంబం వర్ధిల్లుతుంది. ఈ విషయాన్ని మీ మిత్రులకు, బంధువులకు కూడా తెలియజేయండి. వాళ్ళు కూడా ఆచరించి లబ్ధి పొందుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.